ఈరోజు కూడా ఒక మంచి పాఠాంశాన్ని నేర్చుకోవడానికి మనం వస్తున్నాం. ఈరోజు మన పాఠాంశం చెప్పిన తర్వాత ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోకి వెళదాం. ఈరోజు మన పాఠాంశం ఏంటంటే ప్రాకారం లేని పట్టణం ఎలా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడునైన పరలోకమందున్న కన్న తండ్రి, నీ అతి ఉన్నతమైన పరిశుద్ధమైన నామమునకు యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మీ లేఖనాలను పరిశీలించడానికి మేము వచ్చాం. తండ్రి, మీ లేఖనాలలో నుంచి అద్భుతమైన సంగతులు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. ప్రాకారం లేని పట్టణం ఎలా ఉంటుందో మేము నేర్చుకోవడానికి మీ లేఖనాల నుంచి మీ అద్భుతమైన సంగతులు మీ దాసునికి జ్ఞాపకాలలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. ఆలోచన పుట్టించండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి నాయనా. పరిశుద్ధాత్మ ప్రేరణను, సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని, మీ మాటలు చెప్పగలిగిన సామర్థ్యం మీ దాసునికి అనుగ్రహించి వింటున్న నీ పిల్లలు మా ప్రభా గ్రహించగలిగిన మనస్సు అనుగ్రహించండి. ఆశ కలిగి వచ్చిన వారికి ఆత్మను తృప్తిపరిచి నీ మాటల చేత పంపించమని ప్రార్థన చేస్తూ నాయనా, మీ మాటలలోని భావాన్ని మేము గ్రహించగలిగినట్లు మీ కృపను అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రాకారం లేని పట్టణము ఎలా ఉంటుంది? ప్రాకారం అంటే ఏంటి అసలు? ప్రాకారానికి ఏ సందర్భాన్ని దేవుడు ఏర్పాటు చేశాడనేటువంటిది రాత్రి మనం కొన్ని నిమిషాలు నేర్చుకోబోతున్నాం. ప్రాకారం అంటే ఏంటి? కానీ ప్రాకారము అనేది బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి సంగతిని మనకే తెలియజేస్తూ ఉంటుంది. ప్రాకారం అంటే మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. మనం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం కడతాం? ప్రహారీ కడతాం. మనం ప్రహారీ అంటాం, కానీ దానికి పేరేంటనంటే ప్రాకారము. మనం ప్రహారీ అంటాం. చాలా మందికి అది అంటే వాడికి భాష గురించి దానికి అలాగా వచ్చింది, కానీ దాని పేరేం పేరు అని అంటే ప్రాకారము. ఇప్పుడు ఇంటిని ఏంటి సేపుగా ఉంచడం కోసం చుట్టూ ఏం కడతాం? ప్రాకారం కడతాం. మన భాషలో పోనీ ప్రహరీ అంటాం. ప్రహరీ కట్టుకుంటూ ఉంటాం. ఎందుకు కడతామంటే మనం ఎక్కడికైనా బయటికి ఏదైనా పని మీద వెళ్ళాలనుకున్నప్పుడు మనం గేటుకి తాళం వేసి వెళ్ళిపోతాం. అంటే ఇంటిలోనికి ఎవరు కూడా ప్రవేశించుకోకుండా ప్రహరీ కట్టుకుని దానికి ఒక గేట్ పెట్టుకుని శుభ్రంగా నీట్గా కట్టుకుంటూ ఉంటాం. దేవుడు అద్భుతమైనటువంటి మాటను బైబిల్లో రాయించాడు, ప్రాకారము అనేటువంటిది. దీని గురించి ఆలోచన చేయగలిగినట్లయితే సొలొమోను గారు యెరూషలేములో మరి తన పరిపాలనలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి గృహాలు కట్టించి ఆ గృహాలతో పాటు యెరూషలేము చుట్టూ కూడా ఏం కట్టించాడంట? ప్రాకారం కట్టించాడంట. మనం ఇంటి చుట్టూ ప్రాకారం కట్టుకుంటాం. ఆయన దేని చుట్టూ కట్టించాడంట? పట్టణము చుట్టూ. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ మాట ఏంటనంటే, చైనా వాళ్ళు వాల్ కట్టారు. వారు దేశం చుట్టూ ఏం కట్టుకున్నారు? వాల్, ప్రాకారం అంటారు దాన్ని. చైనా వాళ్ళు వింత. సమాజంలో 7 వింతలలో ఒక వింత ఏంటి? చైనా వాల్. వాల్ అంటే గోడ, పెద్ద గోడ కట్టారు వాళ్ళు. కానీ అది ఆ 4-వే హైవే రోడ్డు ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది సహజంగా. ఉదాహరణకి చెప్తున్నాను. కానీ అంటే ప్రాకారాల మీద కూడా ఏం కట్టుకునేవారంటే ఇల్లు కట్టుకునేవారు. ప్రాకారాల మీద కూడా ఏం కట్టుకునేవారు? ఇల్లు కట్టుకున్నారు. దీనికి అర్థం అవడం కోసం మీకు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాను, మీరు వినాలి. డిస్టర్బ్ అవ్వకూడదు. మీరు డిస్టర్బ్ అయితే బాగోదు. ఎందుకంటే వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు వినాలి అంతే. వాక్యం
వాక్యం వింటేనే మనకే దేవుని మనసు మనకే అర్థమవుతుంది, మనమంటే ఏంటో మనకే అర్థమవుతుంది. ఎందుకంటే భక్తి అంటే ఏంటో కేళన్ టైప్ ఉండకూడదు. మన భక్తి చేస్తున్నామంటే దేవునికి ఎలా ఉండాలంట, ఇష్టపడాలి దేవుడు. అంతేగాని మన ఇష్టానుసారంగా భక్తి చేయకూడదు. మన ఇష్టానుసారమైన భక్తి దేవునికి ఇష్టం ఉండదు. ఆయన ఎలా కోరుకుంటున్నాడు అలాగ మనము భక్తి చేయాలి. ఆయనకి ఇష్టమైనట్టుగా చేయాలి భక్తి. నేను ఎలా చేస్తాను, నేను ఎలా ఉంటానంటే దేవుడు ఒప్పుకోడు. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. యెరూషలేం చుట్టూ ప్రాకారం కట్టారు చైనా వాళ్ళు. ఎలాగైతే మీకు దేశంలో ఉన్నటువంటి చైనా వాళ్ళు ఎంత వింతో దాని గురించి మీకు చెప్తూ ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇవ్వడం కోసం ఆ మాటల గురించి చెప్తున్నాను. చైనాలో ఏంటై కట్టారంట, ఆ దేశం చుట్టూ పెద్ద ప్రాకారం కట్టారంట. ఎందుకు ప్రాకారం కట్టారంటే శత్రు సైన్యం వచ్చి ఆ దేశాన్ని నాశనం చేయకుండా ఉండటం కోసం ఆ చుట్టూ కూడా ఏం కట్టారంట, ప్రాకారాలు కట్టుకున్నారు. ఎవడైనా లోపలికి రావాలని అంటే ఆ ప్రాకారపు ఆ గేట్లు ఉంటాయి. ప్రాకారానికి ఏముంటాయంటే పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారంలో ప్రవేశించడానికి అక్కడ కాపలా వాళ్ళు ఉంటారు. ఆడు ఆ దేశపు వాడైతేనే వాడిని అందులోకి ప్రవేశిస్తారు, లేకపోతే వాడికి ప్రవేశము ఉండదు ఆ దేశంలోని. అలాగూ యెరూషలేం చుట్టూ కూడా సొలొమోను గారు ఏం కట్టాడంటే ప్రాకారం కట్టాడు. ఈ ప్రాకారము దేనికి అని అంటే ఆ పట్టణమునకు సంరక్షించడం కోసం, పట్టణాన్ని కాపాడడం కోసం ఈ ప్రాకారం అనేటువంటిది అవసరం. ప్రాకారం లేకపోతే ఎలాగుంటుందో, ప్రాకారం లేకపోతే ఏమవుతుందో మనము ప్రాకారం గురించి సొలొమోను గారు కట్టించినటువంటి సందర్భం గురించి మరి ఒక మాటను మనం రెఫరెన్స్ చదువుకుందాం. బైబిల్లో నుంచి ఒక అద్భుతమైన మాట మనం చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము ఏండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 8వ అధ్యాయము జాగ్రత్తగా మనము ఆలోచించగలిగినట్లయితే ఒక అద్భుతమైన మాట మనకి అక్కడ దేవుని యొక్క లేఖనాల్లో మనకు కనిపిస్తూ ఉంటది. 4-5 వచనాలు, 8వ అధ్యాయము 4-5 వచనాలు దినవృత్తాంతాల 2వ గ్రంథం. ఎంత చెప్తారని నేను చెప్పేది 365 పేజీ పాత నిబంధన పాఠాంశం. పాత నిబంధన పాఠాంశంలో 365 పేజీలో ఉంటుంది ఆ మాట. 8వ అధ్యాయము 365 పేజీ దొరికిందా? తీయండి, ఇప్పుడు చదవండి. 365 పేజీలో దినవృత్తాంతాల 2వ గ్రంథము 8వ అధ్యాయము 4-5 వచనాలు. మరియు అరణ్యమందుండు తద్మోరుకును ఆమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికి ప్రాకారములను కట్టించెను ఉందంట. ఖజానా అంటే ఏంటో తెలుసండి? ఖజానా అంటే ఏంటండి? బంగారము, ధనము, వెండి, ఇదంతా కూడా ఏమంటారంటే ఖజానా. మనము సేఫ్టీ లాకర్ అంటాం కదండి. అలాగే ఒక విలువైన వస్తువును సీక్రెట్ గా దాచేదాన్ని సేఫ్టీ లాకర్ అంటాం. ఇప్పుడు అలాగే ఖజానాను కాపాడడం కోసం ఆ దేశము లేకపోతే ఆ పట్టణము ఏం కట్టుకుందంట, తమ దగ్గరున్న విలువైన ఆ ఖజానాను శత్రువులు ఎత్తుకుపోకుండా ఆ పట్టణం చుట్టూ వాళ్ళు ఏం కట్టుకున్నారంట అండి, ప్రాకారం కట్టుకున్నారంట. పెద్ద ప్రాకారం కట్టారంట. ఈ ప్రాకారంలోనికి ఎవడైనా ప్రవేశించాలంటే వాడు ప్రాకారాన్ని దాటి వెళ్ళాలి, ఆ ప్రాకారాన్ని పడగొట్టాలి. ప్రాకారం పడగొడితేనే అందులోనికి వాడు ప్రవేశించగలడు. ఈ ప్రాకారము పడగొడితే ఏమైపోద్ది ఆ పట్టణం పరిస్థితి? ప్రాకారం ఉన్నంతసేపు పట్టణానికి క్షేమం. ప్రాకారం పడగొడితే పట్టణానికి ఏం కలిగిద్ది? బైబిల్ని అడుగుదాం. మనం చూడకూడదు, మనం చెప్పకూడదు. సామెతల గ్రంథము ఏండి,
సామెతల గ్రంథము, కీర్తన గ్రంథం పక్కన ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. 25వ అధ్యాయము 550 పేజీ, పాత నిబంధన పాఠాంశం 550 పేజీ. ఏమండి 25వ అధ్యాయము 28వ వచనంలో ప్రాకారము లేకపోతే పరిస్థితి ఎలాగుంటుందో చెప్తున్నాడు చూడండి. అక్కడ ప్రాకారము లేక పాడైన పురము అంటున్నాడు చూడండి. ప్రాకారం లేకపోతే పురం ఏమైపోద్దంట? పాడైపోద్దంట. ప్రాకారము లేనప్పుడు పట్టణము గాని పురము గాని ఏమైపోద్దంట? పాడైపోద్దంట. మన ఇంటి చుట్టూ మంచి హౌస్ కట్టేసుకుని చక్కగా అన్ని లోపల అన్ని బాగు చేయించేసుకుని అన్ని చేసిన తర్వాత ఏంటి చుట్టూ ప్రాకారం లేదనుకోండి, అన్ని రకాలవన్నీ కూడా ప్రవేశించే అందమైన ఇల్లుని ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. అదే ప్రాకారం ఉందనుకోండి, ఆ ఇల్లు క్షేమకరంగా ఉంటుంది. అర్థమవుతుంది మీకు? ప్రాకారం వల్ల ఉపయోగపడేది ఏంటంటే అందులో ఏంటి విలువైన వస్తువులు పాడు చేసేటువంటి ఉపద్రవం అందులోనికి ప్రవేశించదు. ప్రాకారం కాపాడుతుంది. ఇప్పుడు ప్రాకారం లేకపోతే పట్టణం ఏమైపోద్దంట? పాడైపోద్దంట. ప్రాకారం లేకపోతే పట్టణం పాడైపోద్దంట. పాడైపోవడమే కాదు, ఇంకోటి ఏం జరిగిద్దంటే నెహెమ్యా గ్రంథం ఇది ముయ్యొద్దు. ఇంకొకసారి మనం ఇక్కడికి రావాలి. ముయ్యొద్దు. మరలా నెహెమ్యా గ్రంథానికి వెళదాం. అంటే 400 చూసారా, 400 పేజీ, పాత నిబంధన పాఠాంశంలో 400 పేజీ. మొదటి అధ్యాయము నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము చూద్దాము. ఒక అద్భుతమైనటువంటి సంగతిని మనం ఇక్కడ మరి చూసిన తర్వాత మరలా ఆ సందర్భంలోనికి వెళ్ళిపోదాం. చూడండి 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహు శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము ప్రాకారములు పడదోయబడి ఉన్నదని దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అన్నాడు. ప్రాకారము పడదోయబడితే లోపల గుమ్మాలన్నీ కూడా ఏం చేయబడతాయంట? అగ్ని చేత కాల్చబడతాయంట. అంటే ఇప్పుడు ప్రాకారం ఇంటిని ఏం చేస్తుంది? పట్టణాన్ని కాపాడుతూ ఉంది. పట్టణాన్ని ఏం చేస్తుందంటమ్మా? కాపాడుతూ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? దీంట్లో ఒక పరమార్థం ఉంది, అందుకే చెప్తున్నాడు. ప్రాకారం గురించి దేవుడు చెప్పేది ఎందుకో తెలుసా? మనం కట్టుకునే గోడల గురించి చెప్తలేదు. ప్రాకారం గురించి చెప్తున్నాడంటే ఒక అర్థం ఉంది. దాని అర్థాన్ని మనకు తెలియచేయాలనే దేవుడు ఈ ప్రాకారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఈ ప్రాకారంలో ఉన్నటువంటి పరమార్థం అని అంటే, ఇప్పుడు రండి మరలా సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. ఇప్పుడు మరలా జాగ్రత్తగా చదవండి. అక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తూ ఉంటది. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకునలేని వాడును అంతే. అంటే అర్థమేంటి? వినాలి. ఎందుకు చెప్పాడు ప్రాకారం గురించి? ప్రాకారం పడిపోతే లోపల ఉన్న పట్నం ఎలాగైతే అగ్ని చేత కాల్చబడుతుందో తన మనసును అణుచుకునలేని వాడు అలాగే కాల్చబడతాడంట. ఎలాగా? ప్రాకారము లేని పట్టణము ఎలాగైతే అగ్ని చేత కాల్చబడి పాడైపోద్దో తన మనస్సుకును అణుచుకునే లేని వాడు కూడా ఏమైపోతాడంట? పాడైపోతాడు. మనసును ఏం చేసుకోవాలని చెప్తున్నాడు దేవుడు? ఇప్పుడు అణుచుకోవాలి. మనసును అణుచుకోకపోతే పట్టణము ప్రాకారం లేకపోతే ఎలా పాడైపోయి కాల్చబడుతుంది అగ్ని చేత. మనం కూడా మనసును అణుచుకోలేకపోతే ఏమైపోతాం తెలుసా? పాడైపోతాము. కొన్నాళ్ళకి మనం అగ్ని చేత కాల్చబడే స్థితిలోనికి వెళ్ళిపోతాం. అదే చెప్తున్నాడు. దాని గురించి చెప్పడానికే ప్రాకారం గురించి చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు. తెలుసండి ఏంటండి దేవుడు ఇల్లు గురించి గోడల గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నారా?
గోడ గురించి మాట్లాడేది ఎందుకు తెలుసా? నీ మనసు ఎలాగుంటుందో దాన్ని చెప్పడం కోసం రాయించాడు ఈ మాట. ఎంత బాగుందో చూసారా? యెరూషలేము చుట్టూ ప్రాకారములు ఉన్నంతసేపు కూడా ఆ పట్టణము సురక్షితంగా ఉంది, క్షేమకరంగా ఉంది. యెరూషలేము యొక్క పట్టణము క్షేమముగా ఉండాలని సొలొమోను గారు దాని పట్టణము చుట్టూ ఏం కట్టాడంట? ప్రాకారం కట్టాడు. ప్రాకారం ఉన్నంత సేపు కూడా బాగానే ఉంది. ప్రాకారం పడగొట్టబడింది కనుక అక్కడ ఉన్న సామాగ్రి అంతా కూడా దోచబడింది. దీని పరమార్థం ఏంటంటే మన చుట్టూ, మన జీవితం చుట్టూ రక్షణ అనేటువంటి ప్రాకారం దేవుడు మన చుట్టూ కట్టాడు. ఎంత అంటున్నారా? రక్షణ అనేటువంటి ప్రాకారం మన చుట్టూ కట్టాడు. ఆ ప్రాకారము శత్రువు పడగొట్టాడు అనుకో, నీ జీవితం కూడా ఏమైపోద్ది తెలుసా? అగ్ని చేత కాల్చబడి ప్రాకారం లేని పట్టణము పాడైపోయినట్టు నీ జీవితం కూడా పాడైపోద్ది. ఎప్పుడు? నీ మనసును అణుచుకోలేనప్పుడు. ఎంత బాగా రాయించాడు చూసారా? దేవుడు ఎంత మంచి మనసుతో రాయించాడు చూసారా? మనం ఒకవేళ అలాగున్నామేమో జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించుకోండి. మనసును ఏం చేసుకోవాలంట? అణుచుకోవాలి దేవుని దగ్గర. ప్రాకారం లేని పట్టణం ఎలాగైతే పాడైపోద్దావు, అలాగే తన మనస్సును అణుచుకొనలేని వాడు ఏమైపోతాడని చెప్తున్నాడు? పాడైపోతాడు. అది మనకు తెలియదు. ఒకసారి జాగ్రత్త వినండి. ఒకసారి ఒక మహాభక్తి కలిగినటువంటి మనిషి ఉన్నాడు. ఆయన యథార్థమైనటువంటి దేవుని కొరకు మరి ఆ ఆశ కలిగినటువంటి వ్యక్తి అనమాట. తన మనసంతా కూడా దేవుని దగ్గర అణుచుకున్నాడు. తన మనసంతా ఏం చేసుకున్నాడంట? అణుచుకున్నాడు. ఎప్పుడైతే తన మనసును అణుచుకున్నాడో దేవుడు అతని చుట్టూ కూడా కంచి వేసేసాడంట. ఏమేసాడమ్మా? కంచి వేసాడంట. యోబు గ్రంథం చూద్దాం అన్నమాట. మీకు ఆ మాట చూపిస్తాను. యోబు గ్రంథము కీర్తనలకు ముందు ఉంటది. ఏంటి? నెహెమ్యా చదువుకున్నారు కదా? నెహెమ్యా పక్కన ఎస్తేర్ ఉంటది. ఎస్తేర్ పక్కన యోబు గ్రంథం ఉంటది. యోబు గ్రంథము 420 పేజీ. అడుగుద్ది టక్కమని తీసుకోవాలి అండి. 420 పేజీలో ఉంటుంది చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము ఏమని రాయబడి ఉందో అక్కడ మనము ఆలోచన చేస్తే దేవుని యొక్క మనసు మనకి అర్థమవుతుందండి. ప్రియమైన దేవుని వారలారా, 10వ వచనం చదవండి అమ్మా. లేకపోతే 9వ వచనం నుంచి చదవండి. 9వ వచనం. అని అడగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ ప్రాకారం కట్టేశావు. నేను ప్రవేశించడానికి అవకాశము వినాలి అమ్మా, వినండి. దొంగోడు ఇంటిలోనికి వెళ్ళాలంటే గోడ ప్రాకారం పెద్దగా ఉందనుకో, ఎక్కగలుగుతాడా? ఎక్కలేడు. చిన్న చిన్న గోడలు అయితే దూకేసి వెళ్ళిపోతాడు. ఇల్లు కట్టుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రాకారాలు పెద్దగా ఇంటి చుట్టూ కట్టుకుంటాడు. శత్రువు ప్రవేశించడానికి అవకాశం లేకుండా కట్టుకుంటారు. ఈ మధ్యన కొంతమంది ఆ పూర్వకాలం నుంచే ఏం చేసేవారంటే ప్రాకారాలకి ఏం పెట్టేవారంటే సీసా పెంకులు పెట్టేవారు కదండి. పైన గోడ పైన ఏం పెట్టేవారు? సీసా పెంకులు. ఎవడైనా ఎక్కేదామని అలా చెయ్యేసినా కానీ అందులో ఏమైపోతాయి? సీసా పెంకులు గీసిపోతాయంట. కొంతమంది ఏం చేశారంటే మేకులు పెట్టి కట్టారు. ఏం పెట్టారు? మేకులు. సూదిగా మేకులు పైకెట్టేసి ప్రాకారం మీద ఆ మేకులు పెట్టి కట్టారు. ఎవడైనా చేస్తే మేకులన్నీ కూడా ఏమవుతాయి? ఆ చేతికి గుచ్చిపోతాయి అనమాట. అంటే లోపల శత్రువు ప్రవేశించకుండా చేసే పనులు ఇవన్నీ కూడా. ఇప్పుడు యోబు దేవుని యందు భయభక్తులు కలిగి తన మనసును అణుచుకున్నాడు కనుక యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు ఇంటి వారి చుట్టూ, యోబుకు కలిగిన సమస్తం చుట్టూ దేవుడు ఏమేశాడంటమ్మా? కంచె ప్రాకారం కట్టాడంట. మన మనస్సును అణుచుకుంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? ప్రాకారం కడతాడు. ఏంటి ఆ ప్రాకారం? రక్షణ అనేటువంటి ప్రాకారం. శత్రువు మనల్ని నాశనం చేయకుండా కాపాడడానికి దేవుడు ఏం చేస్తాడంటమ్మా? ప్రాకారం కడతాడంట. చూసారా? యెరూషలేము చుట్టూ కూడా ఏం కట్టబడ్డాయి? ప్రాకారం కట్టబడింది.
మీకు ఇందాక చెప్పాను నేను, చైనా చుట్టూ ఏం కట్టబడింది? వాలు. చైనా వాల్ అంటారు దాన్ని. చైనా వాల్ అంటే చైనా దేశము చుట్టూ కూడా ఏముందంటే పెద్ద గోడ. దేవుడు కూడా చెప్తున్నాడు మనందరికీ కూడా మన చుట్టూ మనం దేవుని యందు భయము, భక్తి, వినయము, విధేయత, మనస్సును అణుచుకునేటువంటి స్థితి మనకుంటే దేవుడు మన చుట్టూ కూడా ఏమేస్తాడంటమ్మా? ప్రాకారము వేస్తాడంట. ప్రాకారం ఏంటి? ఆ ప్రాకారం అని చెప్పాను, రక్షణ. రక్షణ అనే ప్రాకారం మన చుట్టూ ఏం చేయబడిందంటమ్మా? ఏం చేయబడింది? ఉంది. మరి ఇప్పుడు ఈ ప్రాకారాన్ని పడగొట్టి ఖజానాన్ని దోచుకోవాలని ఎవరు చూస్తున్నారు? అపవాది చేస్తున్నాడు. ఇప్పుడు యోబు గారు దేవుని యొక్క మరి గొప్పతనాన్ని తెలుసుకుని మనసును అణుచుకుని తగ్గింపు జీవితంలో దేవుని కొరకు బ్రతుకుతుంటే ఆ బ్రతుకుతున్నటువంటి వాడి మీద, యథార్థంగా కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వ్యక్తి మీద ఎవరు మనసు చేశారు అనుకుంటున్నారు? సాతాను మనసు చేసింది. అతను ఏమైనా ఊరికనే ఉన్నాడేంటి? అతని చుట్టూ నువ్వేం కట్టేశావు? ప్రాకారం కట్టేశావు. ఒకసారి అతన్ని నాకు అప్పగించి చూడు. అతని చుట్టూ ఉన్న ప్రాకారము నేను పడగొట్టి అతన్ని ఖజానా అంతా కూడా దోచేస్తాను, అప్పుడు నిన్ను దూషిస్తాడు అని చెప్పేసి అతని గురించి మాట్లాడితే, సాతాను ఎన్ని చేసినా గాని ఆ సాతానికి ఆ యోబు గారి యొక్క శరీరం మీద అధికారం ఇచ్చాడు గాని తన ఆత్మను గాని ప్రాణాన్ని గాని ముట్టడానికి అధికారం దేవుడు ఇవ్వలేదు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, మన మీద కూడా అలాగే సాతాను ఏం చేస్తుంది? కొన్నేస్తుంది. ఎవరి మీద? ఎవరి మీద కొనేస్తుంది? దేవుడు అంటే భయము, భక్తి కలిగి జీవిస్తున్న వారి మీద. నాలాంటి మంచి మాటలు చెప్పేవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఎలా నాశనం చేసేద్దామని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను మంచి మాటలు, వాక్యం బాగా చదివి మీకు మరి సమాజానికి ఆత్మీయంగా మేలుకొలిపి ప్రభువులో బలపరచాలని ఆలోచిస్తున్నాను కదా. నాకు అంటేది అంటనేవదో, ముంటేది మూంటనివ్వకుండా చేసేస్తూ ఉంటుంది. ఎందుకని అంటారేమో, నేను ఇలాగే ఉంటే నాకు దేవుడు ఏం చేశాడని నేను విసుగు పుట్టి దేవుని పనిని మానేస్తానని నా పైన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇలాగ నాలాంటి వారి మీద, అందరి మీదో దేవుని పని చేస్తున్నటువంటి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి వారి పైన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం బాగా ఆలోచించాలి. యోబు మీద ఏం చేసింది? ఇప్పుడు ఏం చేసింది? ఆ ప్రాకారం తీసేయి అంటుంది. ఆ కంచేసావు కదా, ఆ కంచె ఒకసారి తీసే, నేను ఆడి గొడవని చూస్తాను అంది. ఇప్పుడు మన మీద కూడా వేస్తుంది. మరి యోబు ఏమైనా పడిపోయాడా అండి? ప్రాకారం లేకపోయినా శత్రువు వచ్చేసి అతని కుటుంబాన్ని నాశనం చేసినా పడిపోయాడా? దేవుని గొప్పతనాన్ని అలాగే మనసును అణుచుకున్నాడండి. ప్రియమైన దేవుని వాళ్ళ ఏం చేశాడు? మనసును అణుచుకున్నాడు. మీరు బాగా ఆలోచన చేయాలి. ఏంటి మన పాఠాంశం ఏంటి? పట్టణము ఎలా ఉంటుంది? ప్రాకారము లేని పట్టణం ఎలాగుంటది అనుకుంటున్నారు? ఎలాగుంటది? అగ్ని చేత కాల్చబడి పాడైపోద్ది. అలాగే దాని వివరణ ఎందుకు చెప్పాడంటే, తన మనస్సును అణుచుకునలేని వాడు కూడా ప్రాకారం లేక పాడైన పట్టణము అగ్ని చేత కాల్చబడినట్టుగా వాడు కూడా ఏమైపోతాడంట? పాడైపోతాడని. అది చెప్పడం కోసమే దేవుడు మనకి మాట చెప్పాడు. మన చుట్టూ ఏ ప్రాకారం ఉంది అని అంటే, రక్షణ అనేటువంటి ప్రాకారము ఉంచబడింది. ఇప్పుడు యోబు గారి చుట్టూ ఒక మంచి కంచి వేశాడు దేవుడు. ప్రాకారం అది. యోబు కుటుంబం చుట్టూ ఏముందమ్మా? ప్రాకారం. మరలా చదువుదా మాట. 10వ వచనానికి వచ్చండి. నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసేదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహు విస్తరించేసిందంట. అతని చేతి పనిని దేవుడు ఏం చేసాడంట? ఏ పని అన్నాడమ్మా అక్కడ? అమ్మా మళ్ళా చదవండి అన్నమాట. అదే అన్నమాట. యోబు గారు ఏ పని చేసేవాడు? చేతి పని చేసుకునేవాడంట. చేతి పనిని దేవుడు ఏం చేశాడంటమ్మా? ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు?
అతడేం కోట్ల రూపాయల ఆశపరుడు కాదు. అతనికి పుట్టుకతోనే ఆ సంపద కలిగిన వాడు కాదు. చేతి పని చేసుకునేవాడంట. మరి చేతి పని చేసుకునేవాడిని కోట్లాధిపతిగా ఎలా చేసాడు దేవుడు అని అంటే, తన మనస్సును ఏం చేసుకున్నాడంట? అణుచుకున్నాడు. మనస్సును అణుచుకున్నాడు. అది ఇశ్రాయేలుల కాలంలో జరిగినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా. బాగా ఆలోచించాలి మాటలన్నీ కూడా. ప్రాకారం లేని పట్టణానికి నాశనం ఎలా ప్రవేశిస్తుందో, అగ్ని చేత కాల్చబడుతుందో, మనసును అణుచుకోలేకపోతే మనం కూడా ఏమైపోతామంట? పాడైపోతామని చెప్తున్నాడు. ఇక్కడ యోబు చేతి పని చేసేవాడంట. ఆ చేతి పనిని దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే, యెహోవా యందు అతడు భయభక్తులు కలిగి తన మనస్సును అణుచుకున్నాడు గనుక. అలాంటి వాడి మీద ఎవరేశారు కన్ను? సాతాను వేసింది. సాతాను కన్నేసి నాకు అప్పగించు, వీడికి ఏమీ లేకుండా నేను చేసేస్తాను, అప్పుడు నీ ఎదురుగుండగా ఆడు నిన్ను దూషించి వెళ్ళకపోతే అప్పుడు నన్ను అడగంది. ఎన్ని కష్టాలు వచ్చినా, పని లేకపోయినా, అంటే భోజనం లేకపోయినా, ఎన్ని లేకపోయినా, భార్య దూషించినా, అనేక రకాలుగా అనుకున్నా, మనస్సును అణుచుకుని దేవుని మీద ఆధారపడ్డాడు. అలాగ ఆధారపడ్డాడు కాబట్టి ఈ ఫస్ట్లో ఉన్నంత కంటే బహు 200గా అతనికి దేవుడు మరలా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అతని చేతి పనిని దేవుడు దీవించాడు. ఎప్పుడు? తన మనసును అణుచుకుని దేవుని కొరకు బ్రతికినప్పుడు. బాగా ఆలోచించాలి. బైబిల్ అంటే సామాన్యమైంది కాదు. బైబిల్లో ప్రతి మాట కూడా మానవ జీవితానికి వర్తించేది. దేవుడు మనిషిని అర్థం చేసుకోవడం కోసం ప్రాకారాలు కట్టే వారికి ప్రాకార రకంగా వాక్యాన్ని రాయించాడు. ఇల్లు కట్టే వారికి ఇల్లులో అర్థమవటం కోసం, ఇల్లులో రకాలుగా బోధించడం కోసం వాళ్ళకి ఇల్లు రూపాల్లో బోధన చేసేవాడు. ఉపమానాలు చెప్పాడు అనమాట. ఇవన్నీ రాయించడానికి ఇందులో ఉన్న ప్రతి మాట కూడా నీ మనసును, నీ మనిషిగా, దేవుని మనిషిగా నిన్ను మార్చడం కోసం ఈ మాటలన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో రాయించాడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి ఎంత బాగుందో చూసారా. పట్టణం చుట్టూ ఏముంటదంటమ్మా? ప్రాకారం. ప్రాకారం ఉన్న ఇంటికి, పట్టణానికి ఏముంటదంట? క్షేమం ఉంటది. అలాగే మన చుట్టూ కూడా దేవుడు ఏం పెట్టాడంట? రక్షణ ప్రాకారం పెట్టాడు. ఈ రక్షణ ప్రాకారము సాతాను పడగొట్టి మనల్ని నాశనం చేయాలని, యోబులాగా చేయాలని ఆలోచన ఆడుకుంది. ఎన్ని పడిపోయినా మనం మాత్రము పడిపోకూడదు. చూసారండి, మనం మాత్రం ఎలాగుండాలంట? యోబులాగా. మన చుట్టూ ఉన్న కంచి పడగొట్టేసిన సాతాను మనకు భోజనం లేకుండా చేసిన, మనకు పని లేకుండా చేసిన, మనకు సమస్యలు ఎక్కువైపోయినా, ఒకనాడు దేవుని తన చేతి పనిని దేవుని చేత ఆశీర్వదింపబడి సమస్తం చుట్టూ కంచి వేసినట్లుగా ఒకనొక రోజు తప్పనిసరిగా దేవుడు మన చుట్టూ కంచి వేస్తాడు. ఆ గడియ కొరకు ఎదురు చూడండి. దేవుని మీద ఆధారపడండి. అంతేగాని మనుషుల మీద ఆధారపడద్దు. మనుషులను ఎవరిని కూడా నమ్మొద్దు. సమస్యలు వచ్చినాయా కొంత భరించండి, నిందలు వచ్చినాయా పడండి, సమస్యను భరించుకోండి. ఎలా భరించాడు ఎవరు? యోబు గారు. భార్య కూడా ఏమందో తెలుసా? ఏమంది? ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమందండి? ఏమంది భార్య? ఏమంది? నీవు ఎన్ని బాధలు పడుతూ, ఇంకా నేను రిఫరెన్స్లు చెప్పలేదు, జాగ్రత్తగా వినండి. యోబు గారు భార్య ఏమందంటే, నువ్వు ఎన్ని సమస్యలు పడుతూ, ఇంత బాధ వచ్చి, పని లేక పాట లేక అంతా కూడా ఆస్తి అంతా కూడా పోయింది, పిల్లలందరూ కూడా పోయారు, ఇన్ని చేసినా ఇంకా నువ్వు దేవుడు అంటున్నావు. అసలు నీకు దేవుడు ఏం మేలు చేసాడని నువ్వు దేవుడు అంటున్నావని ఆయన్ని దూషిస్తుంటే యోబు గారు ఏమన్నాడు తెలుసండి? ఏమన్నాడండి? మూర్ఖురాలు అనలేదు కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నా వీటి అన్నాడండి. ఆవిడ చెప్పినట్టు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడుతున్నాం ఏంటన్నాడు. మూర్ఖురాలు అనలేదండి. అంటే నోటి మాట ద్వారాగా కూడా ఆయన అసలు ఎంత మంచివాడో చూడండి. చూసారా ఎంత మంచివాడో? చూసారా? మన జీవితాలకేనండి ఇవన్నీ కూడా దేవుడు, ఇవన్నీ కూడా మన జీవితాలకే. ఎందుకో తెలుసా? మనం కూడా
చాలా చక్కగా భయము భక్తి కలిగి జీవిస్తుంటే దేవునికి ఆనందం వచ్చేస్తుందండి. సమస్యలు వస్తాయి. ఎవరి వల్ల వస్తాయి? ఎవరి వల్ల వస్తాయమ్మా? ఏంటి? సాతాను మనల్ని ఏంటి చక్కగా నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతుంటే ఓర్చుకోలేడు, అస్సలు ఓర్చుకోలేడు. ఎవరిలో ప్రవేశించేస్తాడు? భార్య భక్తిగా ఉంటే భర్తలో ప్రవేశించేస్తాడు, భర్త భక్తిగా ఉంటే భార్యలో ప్రవేశించేస్తాడు, భార్య భర్తలు భక్తిగా ఉంటే పిల్లల్లో ప్రవేశించేస్తాడు, పిల్లలు కూడా భక్తిగా ఉంటే పక్కింటోళ్ళు ప్రవేశించేస్తాడు. ఏదో రకంగా మనం శోధించాలని చూస్తూ ఉంటాడండి వాడు, ఏదో రకంగా. సాతానంటే సామాన్యుడు అనుకోకుండా ప్రియమైన దేవుని వల్లరా. మనమండి ఎలాగుండాలంటమ్మా? ఎలాగుండాలంట? అణచబడిన మనసు గలవారమై ఉండాలంట. ఎంత బాగుందో చూశారు బైబిల్, ఎంత మంచిగా రాయించాడు చూశారు దేవుడు. ప్రాకారం గురించి చెప్పాడు, దాని గురించే ఏమన్నాడమ్మా? ప్రాకారము లేని పట్టణము పాడైపోతుందంట. ప్రాకారం లేని పట్టణం ఏమైపోతుందంట? పాడైపోతుంది. అలాగే మనసును అణుచుకునలేని వాడు కూడా ఏమైపోతాడమ్మా? పాడైపోతాడు. దాని వివరం చెప్పడం కోసమే ఇన్ని సందర్భాల దేవుడు మన గురించి రాయించాడు. మీరు అందరూ కూడా ఎలాగుండాలి? ఇప్పుడు యోబు వలె మనసును అణుచుకునుచు దేవుని దగ్గర నమ్మకమైన బ్రతుకును కలిగిన వారుగా మన చుట్టూ ఉంచబడిన రక్షణ ప్రాకారాన్ని ఏం చేసుకోవాలంటమ్మా? కాపాడుకోవాలి. శత్రువు పడగొట్టడానికి ప్రయత్నం చేయకుండానట్లు ఆ ప్రాకారాన్ని మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న రక్షణ ప్రాకారము మన విలువైన జీవితాన్ని కాపాడడం కోసం. మనం ఎవరం అనుకుంటున్నారు? దేవుని ఖజానా. మనం ఎవరమమ్మా? దేవుని ఖజానా. ఖజానా అంటే ఏం చెప్పును? బంగారము, వెండి, ధనము ఎంత విలువైన ఖజానంగా మనం భావిస్తామో మన జీవితము, ఆత్మీయ జీవితము వాటికంటే విలువైన ఖజానా గనక ఈ ఖజానాన్ని కాపాడడం కోసమే దేవుడు మన చుట్టూ ఏం పెట్టాడంటే రక్షణ ప్రాకారం పెట్టాడు. అర్థమైందా? ప్రాకారము లేని పట్టణము అవికేంటి ఎందుకు ఎలా ఉంటుంది? ప్రాకారం లేని పట్టణం ఎలా ఉంటుంది? ఇది మన టాపిక్. చూసారు ఎలా ఉంటుందంట? అగ్ని చేత కాల్చబడి పాడైపోద్దంట. అలాగే మనం కూడా ప్రాకారం కలిగిన పట్టణాలుగా మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను, ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనం ఎన్నికలు దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే కార్యక్రమం మనం ముగించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో అతి మిక్కిలిగా నన్ను మమ్మలను ప్రేమించిన పరలోకమందన కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ పిల్లలకు ప్రాకారం గురించి చెప్పడానికి మీరు కృప చూపించారు. వారు కూడా నేర్చుకున్నారు. ఆ మాటలు గ్రహించి వారి హృదయాల్లో భద్రపరుచుకుని నీ కొరకు బ్రతికే భాగ్యము, ధన్యత దయచేస్తారని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో మా ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలందరినీ క్షేమముగా చల్లగా కాపాడండి. మీరు ఎక్కల చాటును భద్రపరచండి. మీ పరిచర్యలు ఇంకా సహకారులుగా, నాయన ఉపకారులుగా, ధర్మకార్యములు చేయవారుగా వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. వారి వారి అవసరతలు, అక్రతలు అన్నీ కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. నీవు నాకు ఇచ్చినటువంటి భార్యను, 2 కుమారులు, కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని దయచేయండి. నీ పనిలో ఫలభరితమైన పాత్రలుగా వారిని కూడా నిలబెట్టి వారి వంతు వారు మా ప్రభు వారి జీవితాల్లో నీ కొరకు పని చేయగలిగినట్లు వారి యొక్క జీవితాల్లో నాయన మీరు గొప్ప కార్యములు చేసి వారిని ముందుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే మీ దాసుడైన నాకు ఇంకా నువ్వు జ్ఞానము, తెలివి, వివేచన కలిగించి ఇంకా నీ మాటలు చెప్పడానికి తగినటువంటి సామర్థ్యాన్ని నీ దాసుడైన నాకు అనుగ్రహించి బలపరిచి నన్ను సేవలో నడిపించమని, రేపటి దినానికి నీ చిత్తమైతే ఆరాధన కార్యక్రమం మేమందరం పాలుభాగస్థలమయ్యే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కొద్ది ప్రార్థన పరమందనం మీరు ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, ఈ రాత్రి మీ పిల్లలందరూ వారి గృహాలకు వెళుచుండగా వారికి మంచి నాయన చల్లటి నిద్రను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ, నాయన ఏ విష జంతువు ద్వారా ఏ హాని అపాయములు ఈ రాత్రి వేళ కలగకుండా ఉదయాన్న సజీవులుగా లేబడి నాయన మీ చిత్తమైతే మీ నామాన్ని ఘనపరుచుకుంటూ మీ కుమారుని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యంలో మేము పాలుభాగస్థలం అవడానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట
ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి. ఆమెను ఇప్పుడు మన తండ్రి అనే దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మీయ కన్యోని సావాసము ఇప్పుడు నిత్యం సదా మనకున్న సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన అంశంలోనే నెరవేర్చబడకు సదా తోడైన నడిపించును గాక. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అలా